మాస్టర్ మైండ్ అవార్డులు అడ్డదారులు డిఎస్సి డీల్స్ ముఖ్య నేత ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందనే భయం, ఆరోపణలు ఎదుర్కొన్న క్రీడాకారులను పిలిచి విచారణ, శాప్ పైన ఆరోపణలు వస్తే ఎలా విచారణ చేస్తుందని ప్రశ్నిస్తున్న అభ్యర్థులు, క్రీడా సంఘం నుంచి క్లీన్ చిట్ ఇవ్వాలంటూ మాస్టర్ మైండ్ ఒత్తిడి, నో చెప్పిన క్రీడా సంఘం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఆంధ్రజ్యోతి వచ్చేటప్పటికి వర్సిటీలకు దిక్సూచి అంటూ రాబోయే 100 ఏళ్లలో బెస్ట్ బ్రాండ్గా ఏయు అన్నటువంటి, అట్లాగే విశాఖకు డేటా పవర్ ఇక్కడ కూడా హైలైట్ చేశారు. ఇంకా ఇక్కట్లే బంకుల్లో తొలగని నో స్టాక్ బోర్డులు, పెట్రోల్ డీజిల్ కోసం వాహనాల బార్లు, సీఎం ఆదేశాలతో కదిలిన యంత్రాంగం, డిపోల నుంచి బయలుదేరిన ఆయిల్ ట్యాంకర్లు, సాయంత్రానికి పరిస్థితి కాస్త మెరుగు, పోలీస్ బందోబస్తు, రేషన్ పద్ధతిలో సరఫరా, 600కి చేరిన మూతబడిన బంకుల సంఖ్య, మరో 2 రోజుల్లో సాధారణ పరిస్థితులు, కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు, ఇంధన సమస్య పరిష్కారం అయ్యే వరకు చమురు కంపెనీలు నిరంతరం పనిచేయాలి, జాప్యం లేకుండా బంకులకు సరఫరా చేయాలి, కలెక్టర్లు ఎస్పీల పర్యవేక్షణలో సరఫరా సాగాలి, ప్రతి 3 గంటలకు నివేదిక ఇవ్వాలి చంద్రబాబు, పెట్రోల్ డీజిల్ కొరతపై సీఎం టెలికాన్ఫరెన్స్ అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే